చేసి మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్తుంది. యోగా చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అని చెప్తా ఉంటారు. ఎలా తగ్గుతుంది కదా? ఇప్పుడు మనం నమ్మాలి కదా. డయాబెటిక్ ఉంది, యోగా చేయండి డయాబెటిక్ తగ్గిపోతుంది. ఎలా వాళ్ళకి ఒక రిజల్ట్ కావాలి కదా. వాళ్ళకి ఎలా తగ్గుతుంది అనేది తెలియదు. మళ్ళీ చేపించేవాడికి కూడా డయాబెటిక్ ఉంటే క్వశ్చనే కదా. ఇప్పుడు బ్యాక్ పెయిన్, మీకు బ్యాక్ పెయిన్ ఉంది, నేను బ్యాక్ పెయిన్ థెరపీ ఇప్పిస్తాను, బాగా చేస్తాను మిమ్మల్ని, మరి నాకే బాగా బ్యాక్ పెయిన్ ఉంటే కదా, ఇది క్వశ్చన్ అన్నట్టు. అందుకే మెడికల్ సైన్స్ ఇవన్నీ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు డాక్టర్స్ ఏమంటారంటే నో అంటారు. ఎందుకంటే ప్రాపర్గా ఉండేవాళ్ళు ఉండాలి కదా, అంటే నాలెడ్జ్ ఉండాలి, అది ఎలా అవుతుందో తెలియాలి, అది ఎలా చేంజెస్ వస్తుందో తెలియాలి, అప్పుడు డాక్టర్స్ ఒప్పుకుంటారు. లేకుంటే డాక్టర్స్ ఎలా ఒప్పుకుంటారు? దీని మీద మీకు హాస్పిటల్ ఎట్లా ఉంది గురుగారు? బెంగళూరులో చేసినాం. గుడ్. వీళ్ళ కోసమనే చేసినాం. వీళ్ళ కోసమనే ఒక సెంటర్ చేసినాం. వీళ్ళని ట్రైన్ చేయడానికి. నేను బ్రెయిన్ సర్జన్. ఇప్పుడు ప్రజెంట్ నేను బ్రెయిన్ బెంగళూరులో నేను బ్రెయిన్ సర్జన్, న్యూరో సర్జన్ ఎక్కువ చేస్తూ దానిలో నుంచి దీన్ని రీసెర్చ్ ఎన్ని సంవత్సరాలు చేశారు గురుగారు? చేస్తూనే ఉన్నాను, 40 సంవత్సరాల నుంచి వెళ్ళి. దాని రిజల్ట్ రావాలి. ఇప్పుడు చాలా మందికి డయాబెటిక్ ఉంటుంది, టాబ్లెట్ వేసుకుంటే ఎన్నో రోజులకి వెళ్తుంది కదా. వెయిట్ చేయాలి, చూడాలి, కష్టపడాలి, అన్ని వేరే ఆర్గన్స్ పాడవుతాయి. మన రీసెర్చ్ ఏమంటే ఇప్పుడు చేస్తే నెక్స్ట్ మినిట్లోనే తగ్గాలి, స్పాట్లో, అప్పుడే. బిఫోర్ ఆఫ్టర్ చెక్ చేసుకుంటే అప్పుడే మీకు ఎన్ని గ్రామ్స్ తగ్గిపోవాలి, అంత స్పాటే. అలాంటిది రీసెర్చ్ చేశారు, వీళ్ళందరూ చేస్తున్నారు. అట్లే మనం కంటిన్యూ చేస్తే అది ఇప్పుడు డ్రాప్ అయిపోవచ్చు, మళ్ళీ పెరగచ్చు, డ్రాప్ అట్లా కొద్ది రోజులు చేస్తూ డ్రాప్ అవుతుంది, పెరుగుతుంది, డ్రాప్. ఒక్కొక్క ప్యాంట్ డ్రాప్ అయినా కూడా చాలు, మనం దాని నుంచి వెళ్ళి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు మనిషికి షుగరు, బీపీ అనేది రావడానికి అసలు ఫస్ట్ బేసిక్ ఏంటి గారు? ఎట్లా ఫుడ్ వలన, హ్యాబిట్స్ వలన, టెన్షన్ వలన ఎందుకు ఉంటుంది? అసలు ఈ రీసెర్చ్ చేశారు కాబట్టి. కర్మ. నేను ఫస్ట్ రీసెర్చ్ చేసినప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ ఏమంటే ఎక్కువ హై స్ట్రెస్ పీపుల్కి వస్తుందని. చాలా స్ట్రెస్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఏదో ఒక స్టంట్ చేశారనుకోండి, ఎక్కడి నుంచో దుంకి చూపియాలి కింద, మీ డ్యూటీ అది, మీరు చేయాలి. కానీ మీకు తెలియకుండానే బ్రెయిన్ ఒక స్ట్రెస్ ఇచ్చేస్తుంది. పని దూకితే ఏమవుతుందో ఏంటో, ఎందుకో దానికి ఇవన్నీ తెలియదు. దానికి ఏమంటే తెలిసింది ఏమంటే వీళ్ళు నాకేమో చేస్తున్నారని ఇది అనుకుంటుంది. వీళ్ళు నన్నేదో చేస్తున్నారని. దానికి ఏమంటే వీళ్ళు నన్నేమో చేస్తున్నారు, వీళ్ళు నాకేమో కొడతారా, లేకుంటే ఏదో చేస్తారు, నన్ను డ్యామేజ్ చేస్తారు. ఆ స్ట్రెస్ లో మనకు 2 బ్రెయిన్స్ మధ్యలో ఒక లిక్విడ్ వస్తుంది అన్నట్టు, దాన్ని స్పైనల్ కాల్ ఫ్లూయిడ్స్ అంటాం. స్పైనల్ కి వచ్చే ఫ్లూయిడ్స్, దాని నుంచి మనం ఆలోచిస్తాం, మన బాడీ అన్ని మూమెంట్స్ అన్ని వస్తాయి. ఆ ఒక్క సెకండ్ దుంకేటప్పుడు, లేకుంటే దుంకుతామని తెలిసినప్పుడు ఇది స్టాప్ అవుతుంది. అది స్టాప్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం కళ్ళలో ఏమైనా వెళ్తుంటే ఏదైనా ఇట్లా వస్తే కళ్ళు టక్కన మూసేసుకుంటాం కదా, బ్రెయిన్ కూడా అలాగే ఇలాగ ఉండేది. ఒక్క సెకండ్ స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ గురుగారు? ఆ స్టాప్ అయినప్పుడు బాడీలో ఉండే ఇన్సులిన్ ఇంక్రీజ్ అవుతుంది. బాడీలో ఏం వినయ్ ఓకే. అది ఒక్క సెకండ్. ఇప్పుడు మనం ఎలా, మనకు తెలియదు కంట్లో ఏదో పడుతుందని మనకు తెలియదు, కానీ బ్రెయిన్ కి తెలుసు నీ కంట్లో ఏదో పడుతుందని బ్రెయిన్ ముందు తెలుసు కాబట్టి టక్కన మూసేస్తాం మనం. అప్పటిదాకా పడిపోవచ్చు, ఆయన కూడా మనం ఏం చేస్తామంటే బ్రెయిన్ మూసేస్తాం. బ్రెయిన్ కూడా అలాగే నాకేమో అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని సేవ్ చేసుకోవడానికి చూస్తుంది అన్నట్టు, దాన్ని కాపాడుకోవడానికి చూస్తుంది, అది స్టాప్ చేసేస్తా. ఆ ఒక్క సెకండ్ స్టాప్ చేసేది గ్లూకోజ్ ఇంక్రీజ్ అవుతుంది బాడీలో. ఇది రిజల్ట్. కానీ 6 రోజుల బిడ్డకు కూడా షుగర్ వచ్చింది. ఇంకా దాన్ని మనం స్ట్రెస్ అని ఎలా తీసుకునేది? మళ్ళీ దీన్ని చెక్ చేశారు. ఇప్పుడు మేము అది చేసినప్పుడు రిజల్ట్ ఇది వచ్చింది. హాస్పిటల్లో పుట్టిన ఇంకొక బిడ్డ పాలు తాగట్లేదు. పాలు ఎందుకు తాగట్లేదు? అన్ని టెస్టులు చేసినారు, అన్ని చూసినారు, తాగట్లేదు.
డయాబెటిక్ చెక్ చేస్తే 600 ఉంది. పుట్టిన బిడ్డకి మరి దానికి ఏం స్ట్రెస్ ఉండే? వాళ్ళ అమ్మ తీసుకునింది స్ట్రెస్, వాళ్ళ హస్బెండ్ ఇచ్చే టార్చరు, అవన్నీ ఆ పాప కడుపులో ఉన్నప్పుడు తీసుకునింది కాబట్టి తనకు వచ్చింది. అలా ఈ డయాబెటిక్ ఇప్పుడు ఏమైందంటే ఇంకా మీ అమ్మకుందా, మీ నాన్నకుందా, మీ తాతకుందా అని అడుగుతున్నారు, డాక్టర్లు అడుగుతున్నారు. అసలు అది ఏమీ కాదు, అది ఎవరికున్నా రాదు, మన దగ్గరికి వెళ్ళే వస్తుంది. అలా ఆస్తమా, వీజింగ్, కడుపులో నుంచి వెళ్ళి పుట్టేటప్పుడే ఉమ్మి నీరు అని అంటారు, ఉమ్మి నీరు అంటాం, తాగేస్తారు లోపల. తాగేసి డాక్టర్స్ తప్పు, అది ఆ పాప తప్పు కాదు, ఆ అమ్మ తప్పు కాదు, ఎవరిది కాదు, అది వాళ్ళు పుట్టినప్పుడు దాన్ని క్లీన్ చేయాలి. ఎలా క్లీన్ చేస్తారంటే కాలు పైకి పెట్టేసి నోట్లో ఒక మిషన్ పెట్టి దాన్ని మొత్తం తీసేస్తారు. కానీ ఇప్పుడు డాక్టర్ ఎవరు చేస్తున్నారు? అందరు నర్సులే చేస్తారు. అక్కడ లోపల ఏ డాక్టర్ ఉండదు, అసలు ఎవరు ఉండరు అక్కడ. ఈ నర్సింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి రెక్లెస్, దాంతో ఆస్తమా వస్తుంది అన్నట్టు. ఇలా మనం చెప్తాం యోగాలా తగ్గుతుంది అని, ఎవరన్నా మీరు అడిగారు అనుకోండి ఎట్లా తగ్గుతుంది అని అడిగితే నేను ఏం ఆన్సర్ చెప్పాలి? అప్పుడు అది తెలిపి అది వీళ్ళకి అర్థం కావాలని నేను. బ్రెయిన్కి మీరు అంటున్నారు కదా, మీరు చెక్ చేస్తారు బ్రెయిన్, మీరు అనుకున్న ఆపరేషన్ మీరు అంటున్నారు కదా, అసలు ఎందుకు బ్రెయిన్ అలా ఫీల్ అయ్యేది వస్తుంది సార్? దానికి భయం. భయం. ఇప్పుడు మనం ఫ్లైట్లో కూర్చుంటాం కదా, ఫ్లైట్ ఫ్లై అయిన తర్వాత ఒక్క సెకండ్, ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అది ఇలా ష్రింక్ అవుతుంది. అప్పుడు కడుపులో ఒక రకంగా అయిపోతుంది, ఒక రకంగా అవుతుంది, అంతే, ఏ పెద్ద తెలియదు, అది మనకి ఏం కాదు, కానీ అది బ్రెయిన్కి ముందే తెలుస్తుంది అన్నట్టు అలా అవుతుందని. ఆ బ్రెయిన్ అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తే స్టాప్ అయిపోతుంది, ఒక సెకండ్ భయపడుకొని చెప్తుంది అలా కదా. చాలా మంది రోలర్ కోస్టర్ ఇవన్నీ ఎక్కుతారు కదా, కళ్ళు తిరగడము, వామిటింగ్ రావడము, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తాయి అంటే బ్రెయిన్ భయపడినప్పుడు వస్తాయి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, చేయించినప్పుడు కూడా కాన్షియస్గా అన్కాన్షియస్గా, అంటే మీకు తెలిసి కొన్నిసార్లు తెలియక మేము బయట చేస్తున్నప్పుడు అట్లా జరుగుతుంది. బ్రెయిన్కు అది అనుకుంటుంది నాకేమైనా దెబ్బ తగులుతుందేమో ఇక్కడ అని అనుకుంటుంది. అది లేదు ఇక్కడ నాకేమో దెబ్బ తగిలేలాగుంది అని. అందుకే మనకు కొన్నిసార్లు దెబ్బ తగిలినప్పుడు బ్రెయిన్కి తెలిసి ఉంటుంది కాబట్టి ఎంబడే రక్తం రాదు. ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, బ్రెయిన్కి తెలియదు కాబట్టి బ్లీడ్ అవుతుంది. తెలిసి జరిగింది అనుకో కొద్దిసేపు బ్లడ్ రాదు, బ్రెయిన్ స్టాప్ చేసేసుకుంటుంది, ఎందుకంటే అది ఫంక్షన్ స్టాప్ చేసేసుకుంటుంది. అంటే మనం తెలియకుండానే బాడీలో అన్ని జరుగుతూ ఉంటాయి, ప్రపంచం జరుగుతుంది, మనం చెప్తుంది చాలా పెద్ద ప్రపంచం ఉంది. మన బయట చూసే పెద్ద ప్రపంచం అనుకుంటున్నాం మనం, అసలు మనం బయట ఏం చూడం, లోపల అంత ప్రపంచం ఉంది. మనకేం తెలిసి ఇప్పుడు ఏం తెలియకున్నా మనం నిద్రపోయినా, పడుకున్నా, కూర్చున్నా, మాట్లాడినా, తినకున్నా లోపల ఏమేం పని చేయాలో అన్ని పని చేస్తూ ఉంటాయి, చేస్తున్నాయి. ఏదైనా ఒక్క సెకండ్ స్టాప్ అయిందనుకో, అంబులెన్స్ ఒక్క సెకండ్ మర్చిపోతే చాలు, అది ఒక్క సెకండ్ మనం మర్చిపోయింది అనుకో మనల్ని అంతే, ఉరికిపోవాలి. ఏది మర్చిపోదు, లాస్ట్కి కన్ను రెప్పలు కూడా మర్చిపోవు. ఇది ఉంటుంది కదా, అవి కూడా మర్చిపోవు. అవి 24/7 మనకు కాపలు కాస్తూ ఉంటాయి. కన్నుని 24 గంటలు మనకు కాపలా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, దీనికి ఏం విలువ లేదు కదా, దీనికి అసలు పట్టించుకుంటామా, దీనికి ఏమన్నా క్రీమ్ వేస్తామా, పౌడర్ వేస్తామా, ఏం పెట్టాము. కానీ 24 గంటలు జెడ్ సెక్యూరిటీ ఇస్తుంది కన్నుకి. ఏమన్నా జరిగేది ఫస్ట్ ఈ వెంట్రుకలకే తెలుస్తుంది దీనికి జరుగుతుందని. గుడ్, మీరు 73 అన్నారు, మరి ఏంటి ఆహారం ఏమాలంటే ఎక్సర్సైజ్, మీరు ఈ సైన్స్ ఆఫ్ యోగా వల్ల మీరు చెప్పారు కదా ఇందాక ఏం తింటారు, నేను కూడా ఏం తినను. ఏంటి అలా బయట తినేది, నాన్ వెజ్ తినేది, సాల్ట్ తినేది, ఎక్కువ కారం తినేది, ఏం చేయను. గుడ్. అట్లా మీరు ఏ టైం పడుకుంటారు? టైం, స్లీపింగ్ టైం ఏంటి సార్ మీ టైమింగ్? అది డిపెండ్ సార్, ఒక్కొక్కసారి డాక్టర్ హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్ టైమింగ్ అది 24 hours మనకి 36 hours ఆపరేషన్ చేయొచ్చు. మా క్లాస్ నుంచి బెంగళూరు, మీరు కూడా బెంగళూరులో ఉన్నారా? నేర్చుకుంటారా? ఆ బాధ వీళ్ళు పడకూడదని మేము ఇద్దరం కలిసి బాబాయ్ కలిసి
ఓ మంత్లీ 3 days. అట్లా కోర్స్ తీసుకో. సార్ డేట్ ఇస్తే ఎప్పుడంటే డేట్ ఇస్తే అప్పుడంటే అప్పుడు పెట్టేస్తాం. రెడీగా ఉంటారు. 1 month ఓ 40 days ఈ అట్లా. టీచర్స్ అంతా టీచర్స్ అందరిని మేము గ్యాదరింగ్ చేసుకుంటాం. థ్యాంక్స్ సార్. మేము అప్పుడు బెంగళూరు వస్తుంటాం షూటింగ్, మేము కన్నడ సినిమా చేస్తాం. అవునా? కన్నడ సినిమా ఇప్పుడు మన గోల్డెన్ కనెక్ట్ సినిమా ఒకటి చేసాం. తర్వాత నెక్స్ట్ దువా షడ్జా గారు ఒక సినిమా ఉంది, వస్తున్నాం నెక్స్ట్. బాలీవుడ్ టాలీవుడ్ అన్ని సార్. అవునా? తమిళ తెలుగు అన్ని. అవునా సార్? నాకు నేను మూవీస్ చూడాలి సార్ నేను. థ్యాంక్స్ సార్. అంటే మీరు నేర్చుకున్న సత్యాన్ని ఇన్నాళ్ళు మీరు ప్రాక్టికల్గా అనుభవించింది, దాన్ని ఇంతమందికి ఏదో ఒక శిష్యులకు మంచిగా అందించి వాళ్ళు స్ప్రెడ్ చేయాలనుకోవడం వల్ల మీకు చాలా అద్భుతం. నేను ఒక్కనే కాదు, చాలా మంది డాక్టర్స్ దీని వెనకాల కష్టం ఉంది, శ్రమ ఉంది, చాలా మంది డాక్టర్ శ్రమ ఉంది. సుమా మేడం గారు ఎలా మీకు ఎట్లా మీకు? సుమా మేడం ఇంకా ఎవరితో పరిచయం అయింది, ఫిలిం ఇండస్ట్రీలోనే ఎవరో ఉన్నారు, ఇంకొకరు ఎవరు, చాలా మంది. మీరు బెంగళూరులో ఉన్నారు కదా, ఎప్పుడు ఎక్కడికి వచ్చినప్పుడు కనెక్ట్? లేదు బెంగళూరులో. బెంగళూరు వచ్చింది. సార్ అడిగారు ఎవరు సుమన్ అంట, మాకు ఆన్లైన్లో క్లాసెస్ అవుతున్నాయి, ఎవరు సుమన్ అంట ఫోన్ చేసి నాకు ప్రాబ్లం ఉందంటే సార్ ఆమె ఎవరు అంటున్నారని మేమే చెప్పినాం. ఓ చాలా పెద్ద యాంకర్ మా తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్. నాకు తెలియదు సార్. నేను ఫోన్ చేస్తే మీరు ఎవరండి, ఏం పని చేస్తారని అడిగితే నాకు ఇలా తెలుస్తుంది. అదేలే తెలియదు కదా, నాకు తెలిస్తే నేను అడగం కదా, ఎందుకు అడుగుతాను. పర్లేదు చాలా ఫీల్ అయ్యి చాలా చక్కగా తగ్గిపోయింది మేడం. చెప్పాను సారీ మ్యామ్ నాకు తెలియదు అంటే, అయ్యో తెలియకుంటేనే బెస్ట్, తెలిస్తే మీరు నాలాగానే తయారవుతారు. సార్ మా ఫస్ట్ లెవెల్లో బ్రెయిన్ లో సార్ హనుమంతుని చూపిస్తాడు సార్, రామలక్ష్మణ్ కాబట్టి చెప్తున్నా. మొబైల్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. నేను మొబైల్తో కనుక మనము శరీరమే ఇప్పుడు మనకు మన వేదాస్, మన గుడులు, మన పూజారులు, మన సంస్కృతి, మన ధర్మం, మన సనాతనం మనకు అన్ని ఇచ్చింది, ప్రతిదీ ఇచ్చింది. పాత పూర్వకాల ఋషులు మహానుభావులు అన్ని ప్రతిదీ మనకిచ్చారు. ప్రతిదీ ఎలా ఉంటుందో వాళ్ళకి ముందే తెలుసు, ఇది ఇలా ఉంటుంది, దీనికి ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది, దీనికి ఇట్లాంటి మెడిసిన్ ఉంటుంది, దీనికి ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉండాలి. అట్లా అందుకే కన్నడలో దేహమే దేవాలయం అని చెప్తాం. అంటే మన బాడీనే ఒక దేవాలయం అని, మన శరీరమే మన దేహమే దేవాలయం అని ఎప్పుడో చెప్పినారు. ఇప్పుడు మనం విమానం అంటున్నాం, ఎప్పుడో మన వాళ్ళు పుష్పక విమానంలో తిరిగారు. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం, ఆర్కిటెక్చర్ అని బంగ్లోస్కి ప్లాన్ వేసి కూర్చొని గంటలు డ్రా చేస్తున్నాం. మన ఒక్కొక్క టెంపుల్ స్ట్రక్చర్ చూడండి అసలు అది వాళ్ళకి ఏ స్ట్రక్చర్ తెలుసు. కరెక్ట్గా సన్ మనకు హంపీలో చూస్తున్నారు కదా, హంపీలో సూర్యుడు కరెక్ట్ గా వస్తున్నారు. హంపీ షూటింగ్ వెళ్ళాము. అవును, అంతేనా? కర్ణాటకలో బ్యూటిఫుల్ టెంపుల్స్. కర్ణాటకలో ఉన్న టెంపుల్స్ ఎక్కడ మేము చూడలేదు. యాక్చువల్లీ కర్ణాటకలో వాళ్ళు ఏమంటే ఈ టెంపుల్ స్ట్రక్చర్ అనేది మనకి ఎప్పుడో ఆర్కిటెక్చర్లో ఎప్పుడో ఒక్క టెంపుల్ 15,000 years బ్యాక్ కట్టింది ఉంది. 15,000 సంవత్సరాల క్రితం కట్టిన దాంట్లో అప్పుడు వాళ్ళకి ఆ రాయిని పైకి ఎత్తిండ్రు, ఎలాగే ఈ క్రెయిన్స్ ఎక్కడ ఏమన్నా ఉందా సిస్టము, దాన్ని ఆ ఒక్క రాయిని కదపడానికి కూడా మనకు శక్తి లేదు. అట్లాంటి రాయిని గాలిలో నిలబెట్టారు. గాలిలో ఉంటుంది, కింద మనం పేపర్ టవల్ ఏమైనా తీయొచ్చు. దాని కింద ఇప్పుడు ఇది పిల్లర్ ఉందనుకోండి, దాని కింద పేపర్ని ఇలా తీసుకోవచ్చు, ఎక్కడ డైరెక్షన్ అన్నా తీసుకోవచ్చు. ఎలా నిలబెట్టారు? ఇవన్నీ ఎలా జరిగింది అంటే అప్పుడే వాళ్ళు అంత స్ట్రక్చర్ చిన్నవి 15,000 years కిందనే వాళ్ళు చేసిన శిల్పాలలో ఒక ఆమె హ్యాండ్ బ్యాగ్ వేసుకునింది, మిడ్డీ వేసుకునింది, స్పెక్ట్స్ పెట్టుకునింది. ఇప్పుడు వేసుకున్న జనరేషన్ అప్పుడు వేసుకునింది. దాంట్లో 15,000 years ముందు కట్టిన టెంపుల్ అది. కళ్ళద్దాలు పెట్టుకునింది, కుక్కకు చైన్ కూడా వేసి పట్టుకునింది. తన వెనక సర్వెంట్ అంబ్రెల్లా పట్టుకొని వెళ్తుంది. ఎలా తెలుసు వాళ్ళకి?